హరి ఓం శుభం. గుడ్ మార్నింగ్. మన ఈ ఎపిసోడ్లో అసలు దిక్కులు విదిక్కులు అంటే మూలలో దిక్కులు మొత్తం ఎన్ని దిక్కులు ఉన్నాయి, అంటే ఏ దిక్కులు సింహద్వారం పెట్టుకుంటే మంచిది. మనం కిందటి ఎపిసోడ్లో మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఏ పేరును బట్టి ఏ సింహద్వారం పెట్టుకుంటే మంచిగా కలిసి వస్తుంది, అది రియల్గా మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయినా కాదా. సరే, ఇప్పుడు మనం జనరల్గా హైదరాబాద్లో మాట్లాడుకుందాం. మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఫటాఫట్ సేల్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి నార్త్ ఫేసింగ్ ఉన్నాయి కూడా ఫటాఫట్ సేల్ అయిపోతాయి. బట్ పడమర ఫేసింగ్ ఉన్నాయి కొంచెం స్లోగా సేల్ అవుతాయి. సౌత్ ఫేసింగ్ ఉన్నాయి కొనడానికి కూడా ఎవరు రారు. ఇది రియల్గా మరి వాస్తు ఈ విధంగా పనిచేస్తుందా అనేది ఒకసారి మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ప్రతి డైరెక్షన్కి అంటే జ్యోతిష్యంలో ఎలా అయితే ప్రతి గ్రహానికి పాజిటివ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయో, అట్లాగే వాస్తులో కూడా ప్రతి డైరెక్షన్కి కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవి మనకి ఏ విధంగా ఆధునిక వాస్తులో ఏ విధంగా దాన్ని విశదీకరించబడింది, ఇది ఏ విధంగా ప్రూవ్ చేయబడింది అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకి అసలు దిక్కులు ఏంటి, మూలలు ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనకి తూర్పు ఉదయం అంటే మనకి ఉదయం లేవగానే సూర్యుడు ఎటైతే ఉదయిస్తున్నాడు దాన్ని మనం తూర్పు అనుకున్నాం. ఇది మనం తూర్పు అనుకుంటే దాని యొక్క ఆపోజిట్ డైరెక్షనే పడమర, అంటే సూర్యుడు అస్తమించే డైరెక్షన్. మనం ఇట్లా నుంచొని మనం తూర్పు వైపు తిరిగాం. తూర్పు వైపు తిరిగినప్పుడు మనకి ఒక రైట్ సైడ్ ఉన్న డైరెక్షన్ని దక్షిణము, అంటే అమ్మవారి యొక్క దక్షిణ భాగం అంటాం కదా, అట్లా అన్నమాట. ఇది దక్షిణ హస్తం అంటాం కదా, అమ్మవారి యొక్క దక్షిణ హస్తం అంటే కుడి చేతి వైపు అంట. వామ భాగం అంటే ఉత్తరము, అంటే ఈ డైరెక్షన్. ఒక స్టాచ్యూ యొక్క వామ భాగము వామ హస్తంలో అన్నప్పుడు ఉత్తరం డైరెక్షన్ ఎలా అయితే చెప్తామో ఆ విధంగా ఈ డైరెక్షన్ అనేది ఉత్తరం అనేది లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈస్ట్ నార్త్ కలిసే మూలని నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యము అంటాము. మళ్ళీ ఈ ఈశాన్యాన్ని రెండు భాగాలుగా విడగొట్టడం జరిగింది. తూర్పు వైపు ఉన్న ఈశాన్యాన్ని తూర్పు ఈశాన్యం అని, ఉత్తరం వైపు ఉన్న ఈశాన్యాన్ని ఉత్తర ఈశాన్యం అని విశదీకరించడం జరిగింది. అలాగే మనకి ఈస్ట్ సౌత్ కలిసిన చోట సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము. ఈ తూర్పు వైపు ఉన్న ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం, దక్షిణ వైపు ఉన్న ఆగ్నేయం దక్షిణాగ్నేయం. సౌత్ వెస్ట్ కలిసిన దాన్ని సౌత్ వెస్ట్ అంటే నైరుతి, నిరతుడు ఉండే రాక్షసుడు ఉండే ప్లేసు. మరి దీంట్లో దక్షిణ వైపు ఉండే నైరుతిని దక్షిణ నైరుతి అని, పడమర వైపు ఉండే నైరుతిని పడమర నైరుతి అని. ఇక్కడ పడమర మరియు ఉత్తరం కలిసిన దాన్ని వాయువ్యం అన్నాం. ఇది పడమర వైపు ఉన్న వాయువ్యం అని పడమర వాయువు అన్నాం, ఉత్తరం వైపు ఉన్న వాయువు అని ఉత్తర వాయువు అన్నాం. అంటే మనం మన యొక్క ప్లాట్ యొక్క సైజుని మనం 9x9 గ్రిడ్ లాగా విభజించుకున్నట్టయితే ఈ మూడు భాగాలు తూర్పు ఈశాన్యం అని, ఈ మూడు భాగాలు మధ్యలో ఉన్న మూడు భాగాలు తూర్పు మధ్య అని, ఈ చివర ఉన్న మూడు భాగాలు తూర్పు ఆగ్నేయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దక్షిణ వైపు ఈ మూడు భాగాలు దక్షిణాగ్నేయము, దక్షిణ మధ్య, దక్షిణ నైరుతి. పడమర వైపు పడమర నైరుతి, పడమర వాయువ్యం. ఉత్తరం వైపు ఉత్తర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం. మరి ఇప్పుడు మనం ఇన్ని డైరెక్షన్ మాట్లాడుకున్నాం. ఏనండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే 12 డైరెక్షన్స్లో మనం ద్వారాలు కానీ కిటికీలు కానీ ఇవన్నీ కూడా ఏర్పరచుకునే వెసులుబాటు ఉంది. 12 ప్లస్ 4 మూలలు, 4 మూలల్ని అయితే మొత్తం 16 దిక్కులు. 8 దిక్కులు కాదు, 16 దిక్కులు. మోడర్న్ వాస్తులో టోటల్ 16 దిక్కులు. ఓకే, ఇప్పుడు మరి దీంట్లో ఏ ప్లేసుల్లో సింహద్వారం కానీ ద్వారాలు కానీ కిటికీలు కానీ మనం పెట్టుకోవచ్చు అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ మనం సింహద్వారాలు అండ్ ఇంటర్నల్ అంటే లోపల ద్వారాల గురించి మాట్లాడుకుందాం. ఇది సింహద్వారం కానీ లోపల ద్వారాలు కానీ తూర్పు వైపు తూర్పు ఈశాన్యంలో కానీ లేదా తూర్పు మధ్యలో కానీ పెట్టుకోవచ్చు. దక్షిణ వైపు దక్షిణ ఆగ్నేయంలో మాత్రమే పెట్టుకోవాలి. పడమర వైపు పడమర వాయువ్యంలో మాత్రమే పెట్టుకోవాలి. ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తరం మధ్య కానీ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం
కిటికీల దగ్గరికి వద్దాం. కిటికీల దగ్గరికి వచ్చేప్పటికి ఈ మనం మాట్లాడుకున్నది సింహద్వారాలు లేదా లోపలి వైపు ద్వారాలు. ఇక్కడ మనం కిటికీలు అనేవి మనకి వెంటిలేషన్ అనేది అంటే సైంటిఫిక్గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలా వరకు మనకి వెంటిలేషన్ అనేది ఇంటి మానవ యొక్క ఆరోగ్యానికి వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చాలా పెద్ద ప్లేస్ ఉంది, క్రాస్ వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు అన్నీ కూడా పాజిటివ్ పొజిషన్లో నేను చెప్పిన విధంగా పెట్టుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ కొన్ని ప్లాట్స్ అంటే చిన్న సైజు ప్లాట్, చిన్న ఇళ్ళు వస్తాయి ఎక్కువ వరకు. ఎందుకంటే మనది భారతదేశంలో ఎక్కువ మంది 80% మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. ఇక్కడ మనకి చిన్న ప్లాట్స్ 100 గజాలు, 80 గజాలు, 120 గజాలు, 110 గజాలు, 90 గజాల్లో ఇల్లు నిర్మించుకున్నప్పుడు వాళ్ళకి సింహద్వారం పెట్టిన తర్వాత కొంచెం ప్లేస్ వదిలిన తర్వాత కిటికీ పెడితే అది గురుగారు మాకు తూర్పు ఆగ్నేయం అయిపోతుంది, అది మైనస్ అని ఇచ్చారు కదా, పెట్టకూడదు కదా. ఎస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కిటికీలు కానీ ఏమైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయలో పెట్టుకోవచ్చు, దక్షిణం మధ్య పెట్టుకోవచ్చు, పడమర మధ్య పెట్టుకోవచ్చు, ఉత్తర వాయువులో పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ టిక్ కొట్టిన డైరెక్షన్స్లో పెట్టుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ నైరుతిలో కానీ ఇక్కడ ద్వారాలు, కిటికీలు, వెంటిలేటర్లు ఏవి కూడా నిషిద్ధం. మనకి ప్లస్ మైనస్ అని ఇచ్చిన చోట ద్వారాలు, సింహద్వారం అనండి, లోపల ద్వారాలు కానీ కిటికీలని కూడా మనకి రైట్ కొట్టాం కదా, ఆ ప్లేసెస్ కూడా పెట్టుకోవచ్చు కిటికీలు, వెంటిలేటర్లు. బట్ ఇంపార్టెంట్గా మన ఎట్టి పరిస్థితుల్లో కూడా పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ నైరుతిలో కానీ నిషిద్ధం. అంటే అటువైపు నుంచి గాలి వెలుతురు ఇంట్లోకి ప్రవేశించడం అనేది నిషిద్ధం అని గమనించండి. మిగతా డైరెక్షన్లో మ్యాక్సిమం మనం ప్లస్ పాయింట్స్ ఇచ్చిన చోట పెట్టుకునేట్టుగా ప్రయత్నించండి. ప్లస్ పాయింట్స్ మీరు కనుక పాటించలేని చోట, నేను రైట్ టిక్ చేసిన చోట మీరు అవి కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతిలోకి కిటికీలు కానీ ద్వారాలు కానీ వస్తే మాత్రం ఇమీడియట్గా క్లోజ్ చేయడం అనేది చేసుకోండి. మరొక మంచి విషయంతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వాస్తు అనే బ్రహ్మ విద్య ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కనుక మనం 3 days సెషన్ ఉంటుంది, మార్నింగ్ టు ఈవినింగ్ హైదరాబాద్లో. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేయండి. మనం వీలుని బట్టి మనం ఒక 10 మంది 20 మంది బ్యాచ్గా మీకు నా యొక్క జ్ఞానాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తా. తప్పకుండా మళ్ళీ కలుద్దాం.